ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్. స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ వేసింది. బెడ్ వంక చూసిన పల్లవికి షాక్ కొట్టినట్టు అయింది. బెడ్ మొత్తం ఖాళీగా ఉంది. శివాని బాబు బెడ్ పై లేరు. ఒకసారి గోడకు ఉన్న వాచ్ చూసింది పల్లవి. అందులో రాత్ 12 అవ్వడం చూసి ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి చూసేసరికి పల్లవికి ఇంకా పెద్ద షాక్ కొట్టినట్టు అయింది. హాల్ మొత్తం డెకరేట్ చేసి ఉంది. షాకింగ్గా ముందుకు నడుస్తూ ఉంది పల్లవి. తన కాలికి ఏదో మెత్తమెత్తగా తగలడంతో కిందకి చూసింది. కింద మొత్తం గులాబీ పువ్వులు ఉన్నాయి. పల్లవికి విచిత్రంగా అనిపించింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చి హాల్ మధ్యలో నిలబడి అమ్మ నాన్న శివాని ఎక్కడున్నారో మీరు అంతా అసలు ఇదంతా ఏంటి అని అరణిస్తూ ఉండగానే పల్లవి అనే వాయిస్ గుమ్మం దగ్గర నుంచి వినిపించింది. పల్లవి తల తిప్పి గుమ్మ వైపు చూసింది. అక్కడ అర్జున్ బ్లాక్ షర్ట్ వేసుకొని నిల్చోని ఉన్నారు. ఆ బ్లాక్ షర్ట్ పై అర్జున్ అని రాసి ఉంది. అది చూడగానే పల్లవి షాక్ అయింది. ఇది తను అర్జున్కి కొన్న షర్ట్. అసలు ఈ షర్ట్ శ్రీవారి దగ్గరికి ఎలా వెళ్ళింది అని ఆలోచిస్తూ అర్జున్ని చూస్తూ ఉంది. బ్లాక్ షర్ట్లో పిచ్చ హాట్గా ఉన్నాడు. పల్లవి అర్జున్ని మైమరచిపోయి చూస్తూ ఉంది. అర్జున్ పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి కళ్లల్లోకి చూస్తూ పల్లవి చెయ్యి పట్టని అతని గుండెపై పెట్టుకుని పల్లవి అని ప్రేమగా పిలిచాడు. అర్జున్ అంత ప్రేమగా పిలవగానే అర్జున్ని నవ్వుతూ చూస్తూ ఏంటి ఇదంతా శ్రీవారు అని అయోమయంగా అడిగింది. అర్జున్ పల్లవిని చూస్తూ బంగారం నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను. చిన్నప్పటినుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నాకు ఇప్పటికీ గుర్తుంది నిన్ను మొదటిసారి ఉయ్యాలలో వేసినప్పుడు నీ బుజ్జి బుగ్గలని నేను ముద్దు పెట్టుకోగానే నువ్వు నన్ను చూసి క్యూట్గా నవ్వావు. ఆ నవ్వు ఇప్పటికీ నా గుండెలో ముద్రించుకుపోయింది. చిన్నప్పటినుంచి నిన్ను దూరం పెట్టాను. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చిన్నప్పుడు నాతో ఆడుకుంటాను అని బయటికి వచ్చి నుదుటికి గాయం చేసుకున్నావు. ఆ వయసులోనే నిన్ను రక్తపు మడుగులో చూడగానే నా ప్రాణం పోయినట్టు అయింది. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను అసలు పెట్టుకోలేను. అలాంటిది నీకు నా వల్ల దెబ్బ తగిలింది. అందుకే నేను నీతో ఆడుకోవడమే మానేశాను. నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావని. కాని నీ బాధ చూసి నేను నీతో ఆడుకుంటే నువ్వు మళ్ళీ ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటావు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ నేను నీతో మాట్లాడటం మానేశాను. దానికి కారణం ఏంటో తెలుసా? మీ చుట్టలు ఏదో ఒక ఫంక్షన్ అయినప్పుడు ఏదో విధంగా అమ్మని నాన్నని బాధపెట్టేలా మాట్లాడేవారు. ఇంకా అందరికీ తెలియని విషయం, మీ పెద్ద అత్త ఒకసారి నన్ను అవమానించింది. మీ ఫ్యామిలీ అంతా మా పల్లవిని వలలో వేసుకోవాలి అని చూస్తున్నారు. అసలు నీ ఏజేంటి, దాని ఏజేంటి? నువ్వు దాన్ను పెళ్లి చేసుకుంటే అది అన్ని కష్టానే పడుతుంది. మీ అమ్మ ఏదో దానిపై ప్రేమ ఉన్నట్టు పెద్ద నాటకాలు ఆడుతుంది అని చాలా మాటలు అంది. అమ్మకి చాలా శాపనార్థాలు కూడా పెట్టింది. అందుకే నీపై ఇష్టమున్నా కూడా నీకు దూరంగా ఉన్నాను. జాబ్ వచ్చాక నీతో అమ్మ పెళ్లి చేస్తాను అని నాకు కూడా ముందే చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫుల్ డాన్స్ చెయ్యాలి అనిపించింది. కాని మీ అత్త అన్న మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాను. నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న జీవితాంతం బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను. దానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నీకు నామీద ఉన్న ప్రేమ ఎలాగైనా చంపాలి అంటే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ టైంలోనే నేను అంజలిని కలిశాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అమ్మకి కూడా చెప్పాను. నేను అమ్మకి చెప్పుతుంటే నువ్వు గుమ్మం దగ్గర నిల్చొని ఏడుస్తున్న విషయం నాకు తెలిసింది. అందుకే నీ మనసు విరిచెయ్యాలి అని నీ గురించి అలా మాట్లాడాను. నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ అని అర్జున్ తన గుండె వైపు చూపిస్తూ చాలా నొప్పిగా అనిపించేది. కాని తప్పదు. నువ్వు నన్ను మర్చిపోవాలి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. అందుకే అంజలిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కాని నాకు అప్పుడు తెలియదే నువ్వు లేకుండా ఉండలేనని. నిన్ను మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నా.
కాని అంజలితో ఉన్న ప్రతిసారి నువ్వే గుర్తుకు వచ్చేదానివి. నీ ఏరుస్తున్న మొహమే గుర్తుకు వచ్చేది. అందుకే నేను అంజలిని టచ్ కూడా చెయ్యలేదు. నా మనసుకు తెలుసు, ముద్దు అయినా హగ్ అయినా అది నీతోనే. వేరే అమ్మాయితో హగ్ చేసుకోలేకపోయేవాడిని. నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. అందుకే అంజలికి దూరంగా ఉన్నాను. అంజలి దూరమైనా కూడా నాకు బాధగా లేదు. కాని తను వెళ్ళాక నన్ను మోసం చేసింది అని బాధ. అలాగే అమ్మ నాతో మాట్లాడటం లేదు. నిన్ను బాధపెట్టాను. ఈ 3 విషయాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవి. అందుకే డ్రింక్ చేసేవాడిని. తర్వాత మన పెళ్లి జరిగింది. మన పెళ్లి జరిగాక నా మనసుకు చాలా సంతోషంగా మనశ్శాంతిగా అనిపించింది. నువ్వు నా పక్కన పడుకుంటే నాకు నీపై చాలా ఫీలింగ్ వచ్చేవి. నిన్ను హగ్ చేసుకోవాలి, కిస్ చెయ్యలై అని అనిపించేది. కాని కష్టంగా కంట్రోల్ చేసుకున్నా. కాని నువ్వు నాపై పెంచుకున్న ప్రేమకి, అలాగే నువ్వు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అచ్చం అమ్మలా చూసుకున్నావే, అప్పుడు మళ్ళీ పడిపోయాను. నీకు అన్ని రోజులు దూరంగా ఉంది, నీపై ఇష్టం లేక కాదురా. అంజలిని నేను లవ్ చెయ్యలేదు అని చెప్పాలి అనుకున్నాను. ఎందుకంటే నీకు అంజలి గురించి తెలుసు. నేను నీకు దగ్గరైతే నువ్వు అనుకుంటావు అంజలిపై ప్రేమ ఉన్నా బలవంతంగా నాకు దగ్గరయ్యారు అని. అందుకే ఊరికి వెళ్ళి వచ్చాక అంజలి గురించి చెప్పాలి అనుకున్నాను. ఇంకో 1 ఇయర్ అయ్యాక మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానాను. కాని నువ్వు పిల్లల కోసం ఆశగా ఎదురుచూస్తున్నావు అని. శివంష్ గాడిని ఆ రోజు శివ నీ దగ్గరనుంచి తీసుకుంటుంటే నీ కళ్లలో బాధ కనబడింది. అప్పుడే నిర్ణయించుకున్నా మనం న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యాలి. అలాగే నీకు దగ్గరయ్యాను. కాని నీకు 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పలేదు. నేను ఊరికి వెళ్ళి వచ్చాక అంజలి గురించి పూర్తిగా నిజం చెప్పి అలాగే నీకు ప్రపోజ్ చెయ్యాలి అనుకున్నాను. బట్ అంతలోనే ఇదంతా జరిగిపోయింది అని అర్జున్ చెప్పి పల్లవి కళ్ళలోకి చూస్తూ మోకాళ్లపై కూర్చొని తన ప్యాంట్ ప్యాకెట్లో ఉన్న బాక్స్ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో రింగ్ తీశాడు. ఆ రింగ్ పైన లవ్ సింబల్ పైన TA అని రాసి ఉంది. అర్జున్ ఆ రింగ్ తీసి పల్లవిని చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. పల్లవి, నా ప్రాణం పోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా మనసులోకి వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వే, అలాగే చివరి అమ్మాయివి కూడా నువ్వే. ఇన్ని రోజులు వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాను. అలాగే నీకు ఎన్నో అబద్ధాలు చెప్పాను. అన్నిటికీ ఈ భావని క్షమించవే. ఇంక ఎప్పుడూ నిన్ను హర్ట్ చెయ్యను. అలాగే నిన్ను ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. నా కంఠంలో ప్రాణమున్నంతవరకు నీ చెయ్యి అస్సలు వదలన. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ పల్లవి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ అని అర్జున్ పల్లవి చేతికి రింగ్ తొడుగుతూ ప్రపోజ్ చెయ్యగానే అర్జున్ చెప్పే ప్రతి మాటకి పల్లవికి సంతోషంతో కంట్లోనుంచి కన్నీరు వస్తూ ఉన్నాయి. అర్జున్ పల్లవి చేతికి రింగ్ పెట్టాక పైకి లేచి పల్లవి నుదిటిపై ముద్దు పెట్టుకుని హ్యాపీ బర్త్డే బంగారం. నువ్వు ఇంతవరకు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదని అమ్మ చెప్పింది. ఈ బర్త్డే నీకు ఒక స్పెషల్ మూమెంట్గా గుర్తుండిపోతుంది అని చెప్తూ పల్లవి బుగ్గపై ముద్దు పెట్టారు. పల్లవి నవ్వుతోటి కన్నీళ్లతోటి అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్. నీకు కూడా సారీ. నేను కూడా నిన్ను హర్ట్ చేశాను. రియల్లీ బావ సారీ అంటూ అర్జున్ని గట్టిగా కౌగిలించుకుంది. అర్జున్ కూడా పల్లవిని హగ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళు ఏదో లోకంలో విహరిస్తూ ఉండగానే ఇప్పటివరకు బయట ఉండి వీళ్ళని మురిప్పంగా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ నవ్వుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుకుంటూ అందరూ ఇంట్లోకి వచ్చారు. శివ పల్లవి ముందుకు వచ్చి బంగారం హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచాడు. పల్లవి అర్జున్నుని వదిలి శివని హగ్ చేసుకుంటూ థాంక్యూ అన్నయ్య అని అంది. అర్జున్ మొహం నల్లగా పెట్టుకుని అన్నయ్య రాగానే మొగుడ్ని పక్కకు పెట్టింది రాక్షసి అని మనసులో పల్లవిని ముద్దుగా తిట్టుకున్నాడు. పల్లవి హ్యాపీ బర్త్డేనేని పరుగెత్తుకుంటూ అంజలి అలాగే శివాని కూడా వచ్చారు. అంజు నువ్వు ఎప్పుడు వచ్చావే అంటూ శివాని అంజలి దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ కౌగిలించుకుంది. మేము ఈరోజు నైట్కే వచ్చాం, వచ్చి 3 అవర్స్ అవుతుంది. నిన్న అర్జున్ ఫోన్ చేసి ఈరోజు నీ బర్త్డే అని చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం తీసుకుని ఇక్కడికి వచ్చేశా అని
అంజలి పక్కకు జరిగి నారాయణ గారిని, శ్రీనివాస్ గారిని, భువన్ని చూపిస్తూ నాన్న, మామయ్య, మా ముద్దుల బావని, అంజలి వెనుకున్న అంజలి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పల్లవికి పరిచయం చేసింది. పల్లవి చిన్నగా నవ్వుతో నారాయణగారి దగ్గరికి, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మామయ్య, బాబాయ్ ఎలా ఉన్నారో అని నవ్వుతూ అడిగింది. వాళ్లు కూడా నవ్వుతూ పల్లవి తల నిమురుతూ బాగున్నాం బంగారం, హ్యాపీ బర్త్డే అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. పల్లవి నవ్వుతో థాంక్యూ మామయ్య, బాబాయ్ అని చెప్పి వాళ్ళిద్దరి ఆశీర్వాదం తీసుకుంది. అలాగే శ్రీలత గారి దగ్గరికి వెళ్లి కూడా ఆశీర్వాదం తీసుకుని భువన్ని చూస్తూ హాయ్ మరిదిగారు ఎలా ఉన్నారు అని అంది. భువన్ నవ్వుతూ నేను సూపర్గా ఉన్నాను వదినగారు అంటూ మొదటి పరిచయమైనా కూడా భువన్, పల్లవి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పల్లవి అత్తమామ దగ్గర, తల్లిదండ్రి దగ్గర, రంగనాథ్ గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంది. వాళ్లు కూడా పల్లవిని విష్ చేస్తూ పల్లవి నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. వీళ్లు మాట్లాడుతూ ఉండగానే శివచేతిలో ఉన్న బుడ్డిగాడు పల్లవిని చూస్తూ అత్త హ్యాపీ బర్త్డే అని రెండు చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ పల్లవిని పిలిచాడు. పల్లవి వాడి దగ్గరికి వెళ్లి వాడిని ఎత్తుకొని వాడి బుగ్గలపై ముద్దు పెడుతూ కన్నయ్య ఎంత ముద్దుగా చెప్పావురా అంటూ వాడి బుగ్గని చిన్నగా కొరికింది. అర్జున్ వాళ్లని చూసి ఉడుకుకుంటూ ఇక చాలు వచ్చి కేక్ కట్ చెయ్యని పల్లవిని కొరకొరా చూస్తూ, అప్పటికే భువన్ అలాగే అర్జున్ మధ్యలో టేబుల్ పెట్టి కేక్ కూడా అరేంజ్ చేశారు. అర్జున్ అలా ఉడుకుకోవడంతో భువన్, శివ అర్జున్ని ఆటపట్టించారు. మరి ఇంత జలసీ ఏంట్రా అనుకుంటూ అబ్బా నాది జలసీయా, నీకు ఇప్పుడు కాదు తరువాత లేదా పెలుస్తుంది లేరా భువన్గా అంటూ భువన్ డొక్కలో ఒక్క పంచ్ ఇచ్చాడు. పల్లవి బుడ్డిగాడితో కలిసి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ చేతిలోకి తీసుకొని ఎవరికి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంది. అత్త అంత కష్టం పడటం ఇష్టంలేని బుజ్జి అల్లుడు పల్లవి చేతిని పట్టుకొని ఆ కేక్ని వాడి నోట్లో పెట్టుకున్నారు. అక్కడున్న వాళ్లు వాడు చేసిన పనికి గట్టిగా నవ్వుకుంటే మన అర్జున్ బాబు మొహం మాత్రం మాడిపోయిన దిబ్బరొట్టెలా అయిపోయింది. శివంష్ని గుర్రుగా చూస్తూ దొంగ వెదవా నాకు కదా అది పెట్టాలి నువ్వు ఎందుకు తిన్నావ్రా అని చిరుకోపంగా అల్లుడు బుగ్గను పట్టుకుని లాగాడు. శివంష్ అర్జున్ కోపంగా చూడగానే కిలకిల నవ్వుతూ లవ్ మామ్ అని అన్నాడు. వాడి నవ్వుకి అర్జున్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోయారు. అంజలి పాప శివంష్ దగ్గరికి వచ్చి చేతులు చాపింది. శివంష్ అంజలి దగ్గరికి వెళ్లి అంజలి బుగ్గలని లాగుతూ అంజలి తెల్లని బుగ్గలపై ముద్దులు పెడుతూ ఉంటే భువన్ బాబుకి ఎక్కడో మండింది. అర్జున్ శివ పక్కన నిల్చున్న భువన్ చూస్తూ అరే శివగా నీకు ఇక్కడ కాలిన వాసన వస్తుందా అని అంటూ భువన్ని చూశాడు. శివకి భువన్ మొహం చూడగానే అర్థమైంది భువన్ జలసీగా ఫీలవుతున్నాడని. శివ భువన్ని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. భువన్ శివని చూస్తూ రే నవ్వకురా, ఫస్ట్ నీ కొడుకుని తన దగ్గర నుంచి తీసుకో అని అన్నాడు. శివ నవ్వుతూ వాడు నా మాట అసలు వినడు, వాడికి నచ్చిన వాళ్ల దగ్గర ఉంటాడు, వాడికి కొత్త పాతని తేరాలేదు, ఎవరు నచ్చితే వాళ్లకు ముద్దులు పెడుతూ వాళ్లని ఫ్లాట్ చేస్తాడు, నేనేం చెయ్యలేను బావా అని అనుకుంటూ పల్లవి దగ్గరికి వెళ్లి విష్ చేసి తనకోసం తెచ్చిన గిఫ్ట్ని పల్లవికి ఇచ్చాడు. పల్లవి అన్న తెచ్చిన గిఫ్ట్ని ఎక్సైటింగ్గా ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక బంగారు చైన్ మధ్యలో హార్ట్ సింబల్ వేసి ఉంది. అందులో కూడా పీ హార్ట్ ఏ అని ఉంది. దాన్ని చూడగానే అన్నయ్య ఈ చైన్ చాలా బాగుంది అంటూ మెడలో వేసుకుంది. శివాని పల్లవిని చూస్తూ నువ్వే కదే ఆ రోజు ఫోటో వెనుక ఏ హార్ట్ ఏ అని చూసి ఏడిచావు, అందుకే మీ అన్న నేను నీకోసం ఇలా చేయించాం అని అనగానే నవ్వుతో శివశివానిని హగ్ చేస్తుంది పల్లవి పాప. ఇక ఒక్కొక్కరు జంటలుగా వచ్చి విష్ చేసి పల్లవికి బోలెడు గిఫ్ట్స్ ఇచ్చి కేక్ తినిపించారు. నారాయణగారు, రంగనాథ్ గారు మాత్రం సింగిల్గా వచ్చి పల్లవి పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి కేక్ తినిపించి వెళ్లారు. అలా ఆ రోజు పల్లవికి లైఫ్లోనే బెస్ట్ బర్త్డేగా గుర్తుండిపోయింది. పార్టీ అయ్యిపోయాక అందరూ కలిసి చాలా ఫోటోలు దిగారు. ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేశారులేండి మన అర్జున్ బాబు. అలా హ్యాపీగా పార్టీ అయిపోయిన తర్వాత సుధాగారు రేపు మనందరం పక్క ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్దాం అని అందరికీ చెప్పారు. అందరూ ఓకే అనడంతో అర్జున్ ఒక్క నిమిషం అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్లి
ఊరికి వచ్చే ముందు రోజు అందరికోసం శివ అర్జున్ షాపింగ్ చేశారు. ఆ బ్యాగ్ని తీసుకొని వచ్చి శివ తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ అక్కడ ఉన్న ఆడవాళ్లందరికీ ఇచ్చాడు. అలాగే అర్జున్ తీసుకువచ్చిన గిఫ్ట్స్ అక్కడున్న మగవాళ్లందరికీ ఇచ్చాడు. శివేమో పల్లవికి, శివానికి, శ్రీలతగారికి, సుధాగారికి, కవితగారికి, అంజలికి సేమ్ కలర్ చీరలు తీసుకున్నాడు. ఇక మన అర్జున్ బాబు వాళ్లకు తగ్గట్టు వైట్ షర్ట్ పట్టు పంచ తీసుకున్నాడు. అర్జున్ నారాయణ గారికి, ప్రభాకర్ గారికి, సుధాకర్ గారికి, రంగనాథ్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, భువన్కి ఆ బట్టలను ఇచ్చాడు. అక్కడున్న వాళ్లందరూ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ని ఓపెన్ చేసి చూసి చాలా బాగున్నాయని ఒకేసారి అరిచారు. శివ, మేము చేసిన ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది, అలాగే మా శాలరీ కూడా పెరిగింది. అందుకే పల్లవి పుట్టినరోజుకి అందరికీ బట్టలు తీసుకుని వచ్చామని హుషారుగా చెప్పారు. భువన్ కూడా ముందుకు వచ్చి, పల్లవి పుట్టినరోజు సందర్భాల్లో మీ అందరికీ గుడ్ న్యూస్. మావయ్య, నాన్న అర్జున్, శివ కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు. అలాగే మామయ్య మన సిటీలోనే ఒక ల్యాండ్ కూడా కొన్నారు. ఇక ఆఫీస్ కన్స్ట్రక్షన్ మాత్రం మిగిలి ఉంది అని చెప్పడంతో అందరూ సంతోషంగా క్లాప్స్ కొట్టారు. అర్జున్ శివనారాయణ గారి దగ్గరికి, ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని థ్యాంక్స్ అంకుల్ అని చెప్పారు. ఇలా అందరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత మగవాళ్లందరూ అర్జున్ వాళ్ళింటికి వెళ్లి పడుకుంటే ఆడవాళ్లందరూ పల్లవి వాళ్ల ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకున్నారు. ఆ రోజు పల్లవి అర్జున్కి అయితే నిద్రనే పట్టలేదు. ఇటు అర్జునునికి పల్లవిని చూడాలి అనిపిస్తున్నప్పుడు పల్లవి పాప కూడా బావని ఒకసారి కలిసి గట్టిగా ముద్దు పెట్టుకుని ఇంత సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ అని చెప్పాలని ఉంది. కాని ఎక్కడ ఇటు పల్లవిని అంజలి, శివాని వదలట్లేదు, అటు అర్జునుని శివభువన్ వదలట్లేదు. అలా ఒకరినొకరు తలుచుకుంటూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన శ్రీలతగారు, కవితగారు, సుధాగారు కలిసి అందరికోసం టిఫిన్ చేశారు. ఇటు అర్జున్ వాళ్ల ఇంట్లో ఉన్న మగవాళ్లు కొంచెం పొద్దున్నే లేచి ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యి అర్జున్ వాళ్లకి ఇచ్చిన బట్టలను వేసుకుని. శివ్ అయితే ఫుల్ షాక్లో ఉన్నాడు. ప్రభాకర్ గారు కవితగారిని తీసుకొని శివ దగ్గరికి వెళ్లి, శివ, మమ్మల్ని అమ్మానాన్నలుగా యాక్సెప్ట్ చేస్తావా అని నవ్వుతూ అన్నారు. శివ్ ఏడుస్తూ ప్రభాకర్ గారిని హగ్ చేసుకుని థ్యాంక్యూ నాన్న అని మొదటిసారి ప్రభాకర్ గారిని నాన్న అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే ప్రభాకర్ గారికి దుఃఖం వచ్చింది. తన కొడుకు చనిపోయినప్పుడు బాధగా ఏడ్చాడు, కాని ఇప్పుడు సంతోషంతో ఏడుచున్నాడు. ప్రభాకర్ గారు శివ తల నిమురుతూ, ఇప్పుడు నువ్వు నా కొడుకువి, నా పెద్ద కొడుకువి అని అనగానే శివ సంతోషంగా తల ఊపాడు. అలాగే కవితగారిని కూడా హగ్ చేసుకుని చాలా ఏడ్చాడు. శివ, కవితగారు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పల్లవి కూడా వచ్చి శివని హగ్ చేసుకుని, అన్నయ్య, లవ్ యూ సో మచ్, మామల్ని యాక్సెప్ట్ చేసినందుకు అని నవ్వుతూ చెప్పింది. శివ్ ఏడుస్తూ, మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చెయ్యడం కాదురా, మీరే నన్ను యాక్సెప్ట్ చేశారు, థ్యాంక్యూ సో మచ్ బంగారం అని అంటూ శివాని వైపు చూశారు. శివ కళ్లల్లో ఆనందం చూసి రంగనాథ్ గారు శివాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రంగనాథ్ గారు అనుకున్నట్టే ఇప్పుడు శివాని పెద్ద కుటుంబమున్న ఇంటికి కోడలయింది. మనసులోనే తన భార్యను తలుచుకుంటూ, రక్త సంబంధమున్నవాళ్లు మనల్ని దూరం పెట్టిన ఏ రక్త సంబంధం లేనివాళ్లు మనల్ని దగ్గరకు తీసుకున్నారే, ఈరోజు నువ్వుంటే చాలా సంతోషంగా ఉండేదానివి కదా అని బాధగా అనుకున్నారు. శివాని శివ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఈవ్ అని అంది. శివ శివానిని హగ్ చేసుకొని, చాలా చాలా హ్యాపీగా ఉన్నానురా అని ఏడుస్తూ శివానిని వదిలి రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, నాకు చాలా హ్యాపీగా ఉంది, మామయ్య నాకు అమ్మానాన్ననిద్దరూ ఉన్నారు అని సంతోషంగా చెప్పాడు శివ. రంగనాథ్ గారు శివ తల నిమురుతూ, ఇదంతా అర్జున్ వల్లే, అల్లుడు అర్జున్ నిన్న రాత్రి మీరు పడుకున్నాక మెల్లిగా లేచి మా గదిలోకి వచ్చి పెద్దవాళ్లందరికీ విషయాన్ని చెప్పాడు. మా అందరికీ ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా, నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే అదే నీ ఫ్రెండ్ అర్జున్ వల్లే అని అన్నాడు.
శివ రంగనాథ్ గారిని వదిలి దూరంలో నిల్చున్న అర్జున్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్యూ సో మచ్ రా బావ్ అని ఏడుస్తూ నీవల్లే నాకు పెద్ద ఫ్యామిలీ దొరికింది. శివాని రంగనాథ్ మామయ్య, చెల్లి, అమ్మా నాన్న, అత్తమ్మామ, ఇవడు మళ్ళీ భువన్ బావ్, అంజలి చెల్లెమ్మ, నారాయణ బాబాయ్, శ్రీలత అత్త, శ్రీనివాస్ మామయ్య, నాకీ పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదని అస్సలు బాధపడను. నాకు మీరందరూ ఉన్నారు అని ఏడుస్తూనే అర్జున్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ, రే వేదావ, ఇంత హ్యాపీ మూమెంట్లో ఏడుస్తావ్ ఏంట్రా, నీకన్నా ఆ బుడ్డిగాడు నయం అని అంజలి చేతిలో ఉన్న బాబుని చూపిస్తే వాడు చూడి ఎంత సంతోషంగా ఉన్నారు అని అన్నారు. అర్జున్ శివ తన కొడుకుని చూస్తూ మళ్ళీ అర్జున్ వంక చూస్తూ, వాడికి ఇప్పుడు ఒక ఇంటి పేరు ఉంటుంది, నువ్వు నాకే కాదురా కూడా పెద్ద ఫ్యామిలీని ఇచ్చావ్వాడు, నాలుగా ఒంటరిగా పెరగకుండా చేశావ్. నువ్వు నా లైఫ్లోకి రాకపోతే శివాని కూడా నా లైఫ్లోకి వచ్చేది కాదు. నీవల్లే ఇప్పుడు శివానికి, మామయ్యకి, ఆఖరికి నా పుడుకుకి కూడా ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. నీ రుణం ఎలా తీర్చుకోనురా అని అర్జున్ వంక చూస్తూ అన్నారు. శివ, అర్జున్ నీ అబ్బా అంటూ శివ డొక్కలో ఒక్క పంచిచ్చి, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్, మనిద్దరి మధ్య రుణం అనే మాట ఎప్పటికీ రాకూడదు, అర్గమైందా అని అంటూ అర్జున్ ఒక వ్యక్తిని చూపిస్తూ, ఆయన లాయర్ మనకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ముందు నీ కంట్లో టాప్ కట్టేసి 11 లీగల్ డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ పెట్టాలి అని అనటంతో లాయర్ దగ్గరికి వెళ్లి ప్రభాకర్ గారు, కవిత గారు, అలాగే శివ ముగ్గురు డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ పెట్టారు. ఇప్పుడు లీగల్గా శివ ప్రభాకర్ కవిత గారి కొడుకైపోయాడు. అందరూ కలిసి ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకొని, శివ అయితే తన మనసులో, అమ్మ, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. ఒకసారి నా కుటుంబానికి దూరమయ్యా, కాని ఇప్పుడు నాకు పెద్ద కుటుంబం దొరికింది. దానికి మొదట నా బావకి థ్యాంక్స్ చెప్తాను, తర్వాత నీకు ఏమి అనుకోకు అని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పేసి, అప్పటికే అర్జున్ అన్నదానం కార్యక్రమం ఉందని పంతులుగారితో చెప్పివచ్చిన భక్తులందరికీ అనౌన్స్ చేయడంతో పంతులుగారు శివ పల్లవి పేరు చెప్పి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పడంలో చాలామంది అక్కడే భక్తులు ఆగిపోయారు. అర్జున్ని చూస్తూ, అయ్యో మనం వంట చెయ్యలేదు కదారా అని అడిగింది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఈ ఊరిలో ఉన్న ఫుడ్ క్యాటరింగ్ వాళ్లకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశాను. వాళ్ళు ప్రతిసారీ ఎవరైనా ఇలా అన్నదానం చేసినప్పుడు వాళ్లే చేస్తారట, అందుకే నిన్ననే వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ అంతా ప్రిపేర్ చెయ్యొచ్చారు, తీసుకొస్తున్నారు అని చెప్పడంతో ఒక 5 నిమిషాలకి వాళ్ళు కూడా ఒక ట్రాలీలో అర్జున్ ఆర్డర్ చేసిన వంటలన్నీ తీసుకొచ్చి గుడి పక్కన ఆల్రెడీ టెంట్ వేసి ఉండడంతో అక్కడే అరేంజ్ చేశారు. క్యాటరింగ్ వాళ్లే వడ్డిస్తామంటే అర్జున్ వారించి, మేము చూసుకుంటాం, మీరు కూడా భోజనం చెయ్యండి అని చెప్పారు. ముందు అమ్మవారికి అక్కడున్న ఐటమ్స్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టి పూజారిగారికి ఇచ్చారు. పూజారిగారు పూజ చేసిన తర్వాత భువన్, అంజలి, అర్జున్, పల్లవి, శివాని, శివ వీళ్ళందరూ కలిసి అందరికీ వడ్డించారు. ప్రభాకర్ గారు శివాంశని ఎత్తుకొని వాడికి తినిపిస్తూ ఆయన కూడా తిన్నారు. అలా అన్నదానం కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యాక అక్కడికి వచ్చిన వాళ్లందరూ పల్లవిని శివాకి బ్లెస్సింగ్స్ ఇచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. శివాకి కూడా ఇప్పటినుంచి పల్లవి బర్త్డే రోజే శివ బర్త్డే కూడా. ఇన్ని రోజులు శివాకే అనాథాశ్రమంలో శివ దొరికిన రోజు బర్త్డే సర్టిఫికేట్ వేశారు. ఇప్పుడు శివ తన బర్త్డే డేట్ని కూడా మార్చుకుంటాడు అన్నమాట. అందరూ సంతోషంగా అన్నదానం కార్యక్రమం అయిపోవడంతో బయలుదేరుతుంటే దూరంలో ఒక బిచ్చగాడు కనిపించాడు. అర్జున్కి దాదాపు గుడిలో ఉన్న వాళ్లందరికీ భోజనం పెట్టారు, కాని అతనికి మాత్రం పెట్టలేదు అని అర్జున్కి గుర్రు రాగానే మిగిలిన కొంచెం అన్నాన్ని ఒక ప్లేట్లో వేసుకుని కొన్ని కూరను వేసుకుని అందరినీ అక్కడే ఉండమని, ఇప్పుడే వస్తానని కొంచెం దూరంలో ఉన్న బిచ్చగాడి దగ్గరికి వెళ్లాడు. తన దగ్గరికి వచ్చిన అర్జున్ని బిచ్చగాడు వింతగా చూస్తూ ఏంటి అని విసుగ్గా అన్నాడు. అర్జున్ అతని చూసి చిన్నగా నవ్వుతో అతని ముందు అన్నం ప్లేట్ పెట్టి, ఈరోజు నా భార్య అలాగే నా ఫ్రెండ్ బర్త్డే గుడిలో అన్నదానం చేశాము, కాని మీరు అక్కడికి రాలేదు అని శివ పల్లవి వంక చూపిస్తూ చెప్పి ప్లేట్ ఆ బిచ్చగాడి ముందు పెట్టాడు.
ఆ బిచ్చగాడు అర్జున్ని చూస్తూ అర్జున్ ఇచ్చిన ప్లేట్ తీసుకుని తింటూ ఉన్నాడు. అతన్ని చూసి అర్జున్కి పాపమనిపించి పాకెట్లో ఉన్న కొన్ని డబ్బులు తీసి అతనికి ఇస్తుంటే ఆ బిచ్చగాడు అన్నం తింటూనే నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు అని కొంచెం గంభీరంగా చెప్పి నాకు అమ్మవారు రోజు ఎలాగో అలా భోజనం పెడతారు, కాని వాళ్ళు జాగ్రత్త అని వేలితో చూపిస్తూ వాళ్ళకి ప్రాణదండం ఉంది, ప్రాణాలతో పోరాడితే బ్రతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు, అది కూడా నీ వల్లనే బతుకుతారు, మృత్యువు ముంచుకొస్తుంది, జాగ్రత్త అని చెప్పి తినడం మొదలుపెడతాడు. అతను చూపించిన వంక చూసిన అర్జున్కి ఒక్కసారి గుండె ఆగిపోయినట్లు అయింది. బిచ్చగాడిని చూచి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, ఇంకోసారి అలా అంటే మర్యాదగా ఉండదు అని వెళ్ళిపోబోతుంటే ఇది నిజం, అమ్మవారు నా నోటి నుంచి చెప్పించారు, నేను అన్న ప్రతి మాట జరుగుతుంది, జరిగి తీరుతుంది, నేను చెప్పిన మాటలు గుర్తుంచుకొని కాపాడుకుంటావా లేక పట్టించుకోకుండా ఉంటావా? అవో నీ ఇష్టం అని కోపంగా చెప్పి అర్జున్ ఇచ్చిన ప్లేట్ తీసుకుని అక్కడ్నుండి లేచి వెళ్ళిపోయాడు. అర్జున్ అతని అయోమయంగా చూస్తూ అసలు అతని ఎవరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అనుకుంటూ పరధ్యాసలో నడుస్తూ ఉన్నాడు. అప్పటికే అర్జున్కి చెమటలు పట్టాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్లని ఆటో ఎక్కమని చెప్పి ఇప్పుడు వస్తాను అని క్యాటరింగ్ వాళ్లకి డబ్బులు ఇచ్చి నేరుగా పూజారిగారి దగ్గరికి వెళ్ళి బిచ్చగాడి గురించి అడిగాడు. ఆ పూజారిగారు అతను బిచ్చగాడు కాదు బాబూ, అమ్మవారి గుడి కట్టినప్పుడు ఇదే గుడిలో అతను పూజారిగా ఉండేవాడు, అలాగే అందరి జాతకాలు కూడా చెప్పేవాడు. ఇంతవరకు అతను చెప్పింది ప్రతీదీ జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆ బిచ్చగాడి ఫ్యామిలీ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. కూతురు భార్య చనిపోవడంతో పిచ్చివాడిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కాని అతనికి అన్నం పెట్టిన వాళ్లకి మాత్రం ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. వాళ్లు కూడా దాన్ని పట్టించుకోరు. కొందరు పట్టించుకొని జాగ్రత్త పడతారు. ఒకరోజు నేను అతనితో మాట్లాడుతుంటే అతను నాకు చెప్పాడు, నా భార్య కూతురు ముందుగానే చనిపోతారు అని నాకు తెలుసు, కాని ఎలా చనిపోతారో నాకు తెలియదు, అందుకే నేను వాళ్లని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ చెప్పారు. నాక్కూడా తెలియదు అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే విషయం, కొంతమంది నిజమంటారు, కొంతమంది అబద్ధమంటారు అని అర్జున్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి పూజారిగారు వెళ్ళిపోయాడు. అర్జున్ కూడా ఆలోచిస్తూ బయట ఉన్న ఆటో దగ్గరకు వచ్చి ఎక్కి ఇంటికి బయలుదేరుతారు. అప్పటికి సాయంత్రం కావటం, అందరూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఆడవాళ్లందరూ పల్లవి వాళ్ల ఇంటికి వెళ్తే మగవాళ్లందరూ అర్జున్ వాళ్ల ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. అర్జున్ బెడ్పై పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన భువన్ శివరే, ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగారు. ఆలోచనలో నుండి తేరుకొని ఏం లేదు, ఏంటి చెప్పు అని అన్నారు. ఏం లేదురా, నాకు నిద్ర రావట్లేదు, ఎక్కడికైనా బయటికి వెళ్తామా అని అన్నారు. శివ అర్జున్ శివాని వైపు చూస్తూ వద్దు, కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత బయటికి వెళ్దాం అని చెప్పాడు. భువన్ కూడా అవున్రా, నాక్కూడా బోరింగ్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బయట తిరిగి వద్దాం, ఎలాగో 2 రోజులు అయిపోయాక నేను ఇక నుండి వెళ్ళిపోతాను అని అన్నాడు. భువన్ శివభువన్ని చూస్తూ అదేంట్రా బావ్, 1 వారం రోజులైనా ఉండొచ్చుగా, మరి 2 రోజు ఉండి వెళ్ళిపోతావా అని అలిగినట్టు ఫేస్ పెట్టి అన్నాడు. శివ అరే ఏం చెయ్యనురా, నాకు లీవు ఉన్నా కూడా రోజు కేసు వస్తూనే ఉంటాయి, దాన్ని సాల్వ్ చేయడానికి నా తల ప్రాణం తోకకు వస్తుంది, రోజుకో 10 కేజీలు దాకా ఏదో గొడవలు, కొట్లాటలు, లవ్ మ్యాటర్లు, భార్యాభర్తల గొడవలు, చాలా కేసులు నా దగ్గరకు వస్తాయి. కొన్నిసార్లు మా హెడ్ కానిస్టేబుల్ వాటిని సాల్వ్ చేస్తారు, కాని కొన్ని సీరియస్ అయితే నాకు ఫోన్ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు 4 సార్లు ఫోన్ వచ్చింది, అందుకే వెళ్ళాలి తప్పదు, ఇంకెప్పుడైనా ఇక్కడికి అందరం ఒకసారి అనుకొని వడ్డాం అనంతో శివ కూడా సరే అని కాసేపు రెస్ట్ తీసి కుక్కున్నాడు. అర్జున్కి మాత్రం ఏవో పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉన్నాయి, అసలు నిద్ర పట్టడం లేదు, పదే పదే ఆ బిచ్చగాడు మాటలు గుర్తుకు వస్తున్నాయి.